భగవద్గీత 12వ అధ్యాయము 12వ అధ్యాయం భక్తి యోగం శ్లోకం 11 నుంచి 20 వరకు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. తాత్పర్యం: భగవద్ధర్మ నిష్ఠకు కూడా అత్యంత అసమర్థుడైన వానికి ఉపాయం చెప్పబడుతోంది. ఈ విధంగా ఆచరించడానికి అసమర్థుడవైతే నన్ను శరణు పొంది చిత్తాన్ని నిగ్రహించి ఈశ్వరాజ్ఞా రూపమైన నిత్యనైమిత్తికాది కర్మలను అవశ్యం ఆచరించాలి, కాని ఫలాన్ని పరమేశ్వరార్పణ చేస్తున్నాను అనే భావంతో కర్మఫలాలను త్యజించు. నా ప్రసాదంతో నీవు కృతార్థుడవు అవుతావు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యత్ ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. తాత్పర్యం: ఈ కర్మఫలత్యాగాన్నే స్తుతిస్తున్నాడు. జ్ఞానరహితమైన అభ్యాసం కంటే యుక్తిసహితంగా ఉపదేశింపబడే జ్ఞానం శ్రేష్ఠం. ఇటువంటి తత్వనిశ్చయం కన్నా తత్వసాక్షాత్కార కారణమవడం వల్ల ధ్యానం శ్రేష్టం. ధ్యానాసమర్థుని పట్ల ధ్యానం కన్నా ఆసక్తినివృత్తిని కలిగించే కర్మఫలత్యాగం మంచిది. కర్మఫలాన్ని త్యజిస్తే వెంటనే సంసారోపరమరూపమైన శాంతి చిత్తశుద్ధి ద్వారా లభిస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ నిర్మమో నిరహంకారః సమదున్హఖసుఖః క్షమీ సంతుష్టః సతం యోగి యతాత్మా ధ్రువనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిన్ః యో మద్భక్తః స మే ప్రియః. తాత్పర్యం: ఏ ప్రాణిపైనా ద్వేషం లేనివాడు, మిత్రభావాపన్నుడు, దయాళువు, మమత్వబుద్ధిశూన్యుడు, క్షమాశీలుడు, సర్వదా సంతోషం కలిగి ఉండేవాడు, సమాహిత చిత్తుడు, సంయత స్వభావుడు, తత్వ విషయాలలో ధృజ నిశ్చయం గలవాడు, మనోబుద్ధులను నాకు అర్పించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియతముడు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. తాత్పర్యం: ఎవడు ఎవ్వరికి ఉద్వేగాన్ని కలిగింపకుంటాడో, ఎవడు ఎవ్వరి నుండి ఉద్వేగాన్ని పొందడో, మరియు ఎవ్వడు ఆనంద, విషాద, భయ, సంక్షోభాల నుండి విడివడినవాడో అతడు నాకు ప్రియమైనవాడు. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. తాత్పర్యం: నిస్పృహుడు, బాహ్యాభ్యంతర శౌచసంపన్నుడు, దక్షుడు, పక్షపాతశూన్యుడు, సర్వసకామకర్మత్యాగి అయిన భక్తుడు నాకు ఇష్టుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాబ్జత్ శుభాశుభపరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియః. తాత్పర్యం: శుభం చేకూరితే సంతోషపడడు, కీడు వాటిల్లితే ద్వేషాన్ని పొందడు, ఇష్టవియోగమైన దున్హకించడు, తనకు లేని వస్తువును కోరడు, పుణ్యపాపాలను ఇచ్చే కర్మలను ఆచరించడు. ఇలాంటి భక్తుణ్ణి నేను ప్రేమిస్తాను. సమస్సత్రా చ మిత్రే చ తథా మానావమానియోన్ శీతోష్ణ సుఖదున్హఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మోని సంతుష్టో ఏన కేనచి అనికేతః స్థిరమతిన్హ భక్తిమాన్ మే ప్రియో నరః. తాత్పర్యం: శత్రుమిత్రులు, పూజాపరాభవాలు, శీతోష్ణ సుఖదున్హకాలు, నిందాస్తుతులు వీటి ఎడ సమదృష్టి కలిగి లభించిన ఏ కొద్ది తోడనో పరితృప్తిని పొందుతూ మోనియే, స్థిరనివాసం లేక నిశ్చల చిత్తాన్ని, భక్తిని కలిగ ఉండే వ్యక్తి నాకు ప్రియమైనవాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసత్ శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాన్. తాత్పర్యం: కాని ఎవరు శ్రద్ధావంతులు, మత్పరాయణులు అయ్యి ఈ అమృతతుల్యమైన ధర్మాన్ని, అమృతత్వ సాధకమైన ధర్మాన్ని, ధర్మామృతాన్ని చెప్పబడిన రీతిగా అనుష్ఠిస్తున్నారో అట్టి భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. దున్హఖ మవ్యక్తవర్మాయిత ద్రుహువిష్ణ మతో బుధః సుఖం కృష్ణపదాంభోజం భక్తిసత్పథవాన్ రుజే. తాత్పర్యం: అవ్యక్తోపాసన కష్టతరం, విష్ణబహుళం కనుక భక్తి సత్పథాన్ని అవలంబించి బుధుడు సుఖంగా శ్రీకృష్ణ పదాంభోజాలను భజిస్తాడుగాక. భగవద్గీత 12ాధ్యాయం భక్తి యోగం శ్లోకం 11 నుంచి 20 వరకు. క్లుప్తముగా: భగవద్ధర్మ నిష్పకు కూడా అత్యంత అసమర్థుడైన వానికి ఉపాయం చెప్పబడుతోంది. ఈ విధంగా ఆచరించడానికి అసమర్థుడవైతే నన్ను శరణు పొంది చిత్తాన్ని నిగ్రహించి ఈశ్వరాజ్ఞా రూపమైన నిత్యనైమిత్తికాది కర్మలను అవశ్యం ఆచరించాలి, కాని ఫలాన్ని పరమేశ్వరార్పణ చేస్తున్నాను అనే భావంతో కర్మఫలాలను త్యజించు. నా ప్రసాదంతో నీవు కృతార్థుడవు అవుతావు.
ఈ కర్మఫలత్యాగాన్నే స్తుతిస్తున్నాడు. జ్ఞానరహితమైన అవ్యాసం కంటే యుక్తిసహితంగా ఉపదేశింపబడే జ్ఞానం శ్రేష్ఠం. ఇటువంటి తత్వనిశ్చయం కన్నా తత్వసాక్షాత్కార కారణమవడం వల్ల ధ్యానం శ్రేష్టం. జ్ఞానాసమర్థుని పట్ల ధ్యానం కన్నా ఆసక్తినివృత్తిని కలిగించే కర్మఫలత్యాగం మంచిది. కర్మఫలాన్ని త్యజిస్తే వెంటనే సంసారోపరమరూపమైన శాంతి చిత్తశుద్ధి ద్వారా లభిస్తుంది. ఏ ప్రాణిపైనా ద్వేషం లేనివాడు, మిత్రభావాపన్నుడు, దయాళువు, మమత్వబుద్ధి శూన్యుడు, క్షమాశీలుడు, సర్వదా సంతోషం కలిగి ఉండేవాడు, సమాహిత చిత్తుడు, సంయత స్వభావుడు, తత్వ విషయాలలో గృహ్య నిశ్చయం గెలవాడు, మనోబుద్ధులను నాకు అర్పించినవాడు అయిన వక్తుడు నాకు ప్రియతముడు. ఎవడు ఎవ్వరికి ఉద్వేగాన్ని కలిగింపకుంటాడో, ఎవడు ఎవ్వరి నుండి ఉద్వేగాన్ని పొందడో, మరియు ఎవ్వడు ఆనంద, విషాద, వయ, సంక్షోభాల నుండి విడివడినవాడ్, అతడు నాకు ప్రియమైనవాడు. నిస్పృహుడు, బాహ్యాభ్యంతర శౌచసంపన్నుడు, దక్షుడు, పక్షపాత శూన్యుడు, సర్వ సకామకర్మత్యాగి అయిన వక్తుడు నాకు ఇష్టుడు. శుభం చేకూరితే సంతోషపడడు, కీడు వాటిల్లితే ద్వేషాన్ని పొందడు, ఇష్టవియోగమైన దుఃఖించడు, తనకు లేని వస్తువును కోరడు, పుణ్యపాపాలను ఇచ్చే కర్మలను ఆచరించడు. ఇలాంటి భక్తుణ్ణి నేను ప్రేమిస్తాను. శత్రుమిత్రులు, పూజాపరాభవాలు, శీతోష్ణ సుఖదుఃఖాలు, నిందాస్తుతులు వీటి ఎడ సమగృష్టి కలిగి లభించిన ఏ కొద్ది తోడనో పరితృప్తిని పొందుతూ మోనియే స్థిరనివాసం లేక నిశ్చలచిత్తాన్ని భక్తిని కలిగి ఉండే వ్యక్తి నాకు ప్రియమైనవాడు. కాని ఎవరు శ్రద్ధావంతులు మత్పరాయణులు అయ్యి ఈ అమృత తుల్యమైన ధర్మాన్ని, అమృతత్వ సాధకమైన ధర్మాన్ని, ధర్మామృతాన్ని చెప్పబడిన రీతిగా అనుష్ఠిస్తున్నారో అట్టి భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు. అవ్యక్తోపాసన కష్టతరం, విష్ణబహుళం కనుక భక్తి సత్పథాన్ని అవలంబించి బుధుడు సుఖంగా శ్రీకృష్ణ పదాంభోజాలను గజిస్తాడుగాక. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.